రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కాసేపట్లో కోర్టులో బాంబు పేలుతుందంటూ మెయిల్ రావడంతో కోర్టు ఆవరణలో ఉన్న లాయర్లు, స్థానికులు పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది డాగ్ స్క్వాడ్ తో హైకోర్టు ఏరియాలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. దీంతో హైకోర్టు ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్ గా ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. మరి కాసేపట్లో కోర్టులో బాంబు పేలుతుందంటూ మెయిల్ రావడంతో కోర్టు ఆవరణలో ఉన్న లాయర్లు, స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? బాంబు బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారా? ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం అయిపోయింది. మరి వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు కోర్టులో ఉన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పిటిషనర్లను హైకోర్టు ప్రాంగణం నుంచి ఖాళీ చేయించారు. ఈమెయిల్ ద్వారా అగంతకులు బాంబు హెచ్చరికలు తెగబడ్డారని గుర్తించారు. మొత్తం కోర్టులో 3 చోట్ల బాంబులు అమర్చాము. మధ్యాహ్నం 2 గంటలకు ఖాళీ చేస్తే ప్రాణాపాయం నుంచి బయటపడతారని మెయిల్లో హెచ్చరించారు. దీంతో పోలీసులు బాంబు నిర్వీర్య బృందాలను న్యాయస్థాన పరిసరాల్లో మోహరింపజేయించారు. మరి ఈ ప్రస్తుతానికి హైకోర్టులోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేస్తుంది. కానీ వాళ్ళకి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. కొన్ని నెలలుగా గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీలోని పలు సంస్థలకు, ముఖ్యంగా పాఠశాలల లక్ష్యంగా బాంబులు పెట్టుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారిని గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. విపిఎన్లను ఉపయోగించడంతో పాటు ఎక్కడి నుంచి పంపుతున్నారో పోలీసులకు అంతపడటం లేదు. కొంతమంది వ్యక్తిగత కక్షతో ఇలా నిర్వహించేందుకు ఇలాంటి ఘాతకాలకు తెగబడుతున్నారని కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఢిల్లీ పోలీసు తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఎలాంటి బాంబులు కూడా దొరకలేదు. అందరూ కూడా ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం కూడా లేదు. అందరూ హైకోర్టు కార్యకలాపాలను మాత్రం ప్రస్తుతానికి నిలిపివేశారు. మరి దీనికి సంబంధించి పోలీసులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.